మహాత్మనః సుగ్రీవ సంహతగ్రీవో లక్ష్మణశ్చ మహాబలః పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీలశ్చ వానరః తారశ్చైవ మహాతేజ హరియూథ సయూథపః. ముందు లక్ష్మణుడు సుగ్రీవుడు నడుస్తున్నారు, వారి వెనక రాముడు నడుస్తున్నాడు. రాముడి వెనక హనుమ, తారుడు, ఆ తరువాత నలుడు, నీలుడు, వీళ్ళు ఆయన వెనక నడుస్తున్నారు. అందరూ కలిసి వెడుతున్నారు. ఆకాశమంతెత్తు పెరిగిపోయినటువంటి చెట్లు, లతలు అవన్నీ కనపడి ఏదో పెద్ద నృత్యాలు, పాటలు అవి వినపడుతున్నట్టు మధురమైనటువంటి ఫలములతో పుష్పములతో నిండిపోయి, కానీ ఆ వనంలోకి ఒక పక్షి కూడా వెళ్లకుండా కనపడింది రాముడికి. ఆశ్చర్యపోయి, ఇన్ని ఫలములు ఇన్ని పుష్పములు ఉండి ఇన్ని చెట్లుంటే ఒక పక్షినా ఉండాలి కదా, ఏదీ లేదేమిటి? ఆశ్చర్యపోయి ఆయన సుగ్రీవుణ్ణి అడిగాడు, ఏమిటి ఇలా ఉంది వనం? రాముడు చాలా గొప్పగా అడుగుతాడండి. ఒక ప్రశ్న వేయడం అంటే ఆయన అలా ఉంటాడు. ఇన్ని చెట్లుంటే పక్షులు ఉండాలి, చెట్లున్నాయి, పళ్ళున్నాయి, తేనె పట్లున్నాయి, పువ్వులున్నాయి, పక్షి లేదు, మృగం లేదు, మనిషి లేడు. ఎందుకు లేదు అలాగా? ఏమిటి దీని విశేషం? సుగ్రీవా, నీకేమైనా తెలుసా? కిష్కింధని పరిపాలించావుగా కొంతకాలం, చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అత్ర సప్తజనానామ మునయః సంసితవ్రతాః సప్తైవాసన్నధ శీర్ష నియతం జలసాయినః. ఇక్కడ సప్తజనులు అనబడేటటువంటి మునులు ఉండేవారు, 7. వారు చెట్టు కొమ్మలకి కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టి తపస్సు చేసేవారు. వారు 7 రోజులకొక్కసారి బయటికి వచ్చి వాయువుని భక్షించేవారు. వాళ్ళు నీటిలో పడుకునేవారు. అంత ఘోరమైనటువంటి తపస్సు చేశారు. సప్తరాత్ర కృతాహార వాయునా వనవాసిన దివం వర్ష శతైర్యాత సప్తభి సకళేబరాహ. 700 సంవత్సరములు అలా తపస్సు చేశారు. తపస్సు చేశాక వాళ్ళు సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయారు. వారు ఇప్పటికీ అప్సరసలతో కలిసి ఈ వనంలోకి వచ్చి క్రీడిస్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ గొప్ప గొప్ప నాట్యములు, అందెల రవళులు, సంగీత ధ్వనులు వినపడుతుంటాయి. ఆ మహామునులు సంచరించిన ప్రాంతం కనుక అందులోకి పక్షులు, మృగములు ఏవి కూడా, ఇందులోకి ఆఖరికి ఇంద్రాది దేవతలు కూడా ప్రవేశించలేరు. ఒకవేళ ఎవరైనా అంత తపశ్శక్తితో కూడినటువంటి ఆ ప్రాంతంలోకి వెడితే, అంత తేజోవంతమైన భూమి యందు అడుగిడితే ఆ తేజస్సుని తట్టుకోలేవు. కాబట్టి యువతల ప్రాణులు వెంటనే చనిపోతారు. కాబట్టి రామ, పక్షులు కాని మృగములు కాని ఏవీ ఆ వనంలోకి వెళ్ళవు. అంత గొప్పది. రామ, ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను అని కురు ప్రణామం ధర్మాత్మన్ తాన్ సముద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రయత సంయతాంజలి. రామ, ఒక్కసారి ఇక్కడ ఆగి ఆ వనం వంక తిరిగి లక్ష్మణ సహితుడవై ఒక నమస్కారం చెయ్యి. ఎందుకు చేయాలి? ప్రణమంతి హియే తేషాం మునీనాం భావితాత్మనాం న తేషాం అశుభం కించిత్ శరీరే రామదృశ్యతే. ఈ సప్త జనులు అనబడేటటువంటి వాళ్ళు తపస్సు చేసినటువంటి వనం వంక తిరిగి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి రోగాలు రావు, వాళ్ళు అనుగ్రహిస్తారు. పైగా వారికి ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సుగ్రీవుడు చెప్తున్నాడు. అంటే ఒక కార్యం మీద వెళ్ళేటప్పుడు మహాత్ములు ఉండి వెళ్ళిన భూమికి నమస్కరించినా సరే వాళ్ళని తలుచుకుని విజయం కలుగుతుంది. శరీరానికి అనారోగ్యం కూడా రాదు. మహాత్ములకి నమస్కారం చేస్తే ఈ సజ్జ ఫలితం ఉంటే, మహాత్ముల పట్ల ఇంకొకలా ప్రవర్తిస్తే దానికి ఫలితం ఉంటుందా ఉండదా? సజ్జ ఫలితం వెనకదా ఫలితం, ఇప్పుడు ఈ ఫలితం. అంటే వాలి మరణిస్తారని గుర్తు. సుగ్రీవుడి మనోరథం ఈడేరుతుందని గుర్తు. మీరు అందుకే కిష్కింధకాండ చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. కిష్కింధకాండ ధర్మసూక్ష్మములతో ఉంటుంది. ఎక్కడికక్కడ మహర్షి మనకి విషయాలు చెప్తుంటారు. అందుకే మహాత్ములైనటువంటి వారు కనపడ్డప్పుడు మీరొక్క నమస్కారం చేసి పరమ గౌరవంతో నిలబడితే చాలు, మీకు ఈశ్వరానుగ్రహం వచ్చేస్తుంది. మహాత్ముల పట్ల మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చాలు, వ్యతిరేక ఫలితం కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక నమస్కారం చెయ్యి అంటే తతో రామ సహ భ్రాత్ర లక్ష్మణేన కృతాంజలి. నమస్కారం చేసి అభివాద్యతు ధర్మాత్మ రామో భ్రాతా చ లక్ష్మణ సుగ్రీవో వనరాశ్చైవ జగ్ముహు సంహృష్ట మానసాహ. సంతోషంగా వాళ్ళందరూ కలిసి ఆ కిష్కింధానగరం వైపుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు ఒక మహానాదం ఒకటి చేశాడు. ఆ మహానాదానికి అక్కడ ఉండేటటువంటి గోవులన్నీ కూడా తోకలెత్తి పారిపోయి
ఆకాశంలోనూ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ గుండెలు బద్దలై నేల మీద పడి మరణించాయి. అంత పెద్ద మహానాదం చేశాడు. అప్పుడే సుగ్రీవుణ్ణి తరిమేశానన్న ఆనందంతో అంతఃపురంలోకి వెళ్ళి తారతో క్రీడిస్తూ మధుపానాసక్తుడై ఉన్నాడు వాలి. శ్రుత్వాతు తస్య నినదం సర్వభూత ప్రకంపనం మదశ్చైక పదే నష్టః క్రోధాశ్చాపతితో మహాన్. వెంటనే ఇప్పుడిప్పుడు వీణ్ణి నేను ఇంత యుద్ధం చేసి నెత్తురు కారేటట్టు కొట్టి తరిమొచ్చాను, మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు ఆ యుద్ధానికి అని విపరీతమైన క్రోధం వచ్చి లేచి నిలబడ్డాడు వాలి. సతు రోషపరీతాంగో వాలి సంధ్యాతపప్రభ ఉపరక్త ఇవాదిత్య సద్యో నిష్ప్రభతాం గతః. గ్రహణం నాడు సూర్యుడు ఎలా కాంతి కోల్పోతాడో నిలబడిన వాలి యందు కోల్పోబడుతున్నటువంటి కాంతి కనపడింది, లేదా కాంతి క్షీణించిన వాలిగా నిలబడ్డాడు. అంటే మృత్యు ఆసన్నం అవుతోంది అని గుర్తు. ఆయన గబగబ అడుగులు వేసి బయటికి ఎడుతున్నాడు. తార ఆయన భార్య. శ్రీరామాయణంలో తార ఒక మెరుపు, అద్భుతం. అసలు తార కిష్కింధకాండలో తార పాత్ర అనుపమానం. అలా మాట్లాడుతుంది, 2 పర్యాయాలు మాట్లాడుతుంది కిష్కింధకాండలో, 2 సార్లు అంతే. మీరు చెవులు ఒగ్గి వినాలన్నమాట తార మాట్లాడుతుంటే. అలా మాట్లాడుతుంది. బృహస్పతి యొక్క కుమారుడు తారుడు, తారుని యొక్క కూతురు తార. అందుకని తాతగారి తెలివితేటలన్నీ వచ్చాయి ఆవిడికి. మీరు శ్రీరామాయణంలో ఇంకో గమ్మత్తుంది. రామాయణంలో కొన్ని జంటలు కనపడతాయి మీకు. దశరథుడు 3 భార్యలు, సీత రాములు, అహల్య గౌతముడు, తార వాలి, రావణుడు మండోదరి. ఇలా ఒక్కొక్క జంటలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి. కౌసల్య యందు ఉదాసీనుడు, అసలు పట్టించుకోడు. సుమిత్ర యందు తటస్థుడు, పట్టించుకున్నాడో పట్టించుకోలేదో, విన్నాడో వినలేదో తెలియదు. కైకేయందు ప్రేమాస్పదుడు, కొంప ముంచేసింది. అహల్య గౌతములు చెయ్యరానంత అపరాధం అహల్య చేసింది. అయినా తన భార్యని ఉద్ధరించుకుని తన పక్కకి తెచ్చుకోవడమే తప్ప భార్యని విడిచిపెట్టడం అన్నది సనాతన ధర్మంలో లేదని నిరూపించిన వాడు గౌతముడు. తార వాలి. తార ఏది చెప్పినా వింటాడు, నోర్ముయ్యి అని ఎప్పుడు అంటాడు, చక్కగా వింటాడు. తను చేసేదే చేస్తాడు తప్ప తార చెప్పిన మాట పాటించాడు వాలి. రావణుడు మండోదరి అసలు భార్యగా చూసినట్లు కూడా మీకు కనపడదు. అంత మహాపతివ్రత. మహర్షి స్పష్టంగా చెప్పారు రామాయణంలో, సీతమ్మ ఎంత సౌందర్యవతో మండోదరి అంతే సౌందర్యవతి. నా ఎందు కనపడని ఏ అందం నీకు సీతమ్మ ఎందు కనపడిందిరా, నీకు మృత్యువు కోసం వెళ్ళావు తప్ప అంది మండోదరి. కాబట్టి రావణాసురుడు అనబడేటటువంటి వాడు ఇంత గొప్పదైనా మండోదరిని అసలు ఎప్పుడు భార్యాస్థానంలో ఇవ్వవలసిన కనీస గౌరవం కూడా ఇవ్వనివాడు. కాబట్టి ఆవిడ చెప్పడం ఈయన వినడం అన్నది అసలు ఉండనే ఉండదు. ఆ దాంపత్యం అటువంటి. అయినా ఆవిడ ఆయన్ని అనుగమిస్తూనే ఉంటుంది, మహాపతివ్రత. సీతారాములు దాంపత్యం అంటే వీళ్ళిద్దరిదే రామాయణంలో. ఎందుకో తెలుసా అండి? రాముడు ఏదైనా సీతమ్మతో మాట్లాడతాడు, సీతమ్మ ఏదైనా రాముడితో మాట్లాడుతుంది. సీతమ్మ చెప్పిన దాంట్లోది నేను తీసుకోవలసి ఉంది అనుకుంటే రాముడు ఆవిడ చెప్తేనే వినడం ఏమిటి అనుకోడు. చాలా మంచి మాట చెప్పేవాయ్, అలా చేద్దాం అంటాడు. ఒకవేళ సీతమ్మ చెప్పింది చేయకూడదు అనుకుంటే, ఇది ఒక్కనాటికి చేసే విషయం కాదు, నేనెవరో నీకు బాగా తెలుసు, అయినా నువ్వు ప్రేమతో చెప్పావు, నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు, ఫలానా కారణానికి ఇది చేయడం కుదరదు అని వివరిస్తాడు. రాముడు ఏదైనా సీతమ్మకి చెప్తే రాముడు చెప్పిందే సీతమ్మ చేస్తుంది. కానీ రాముడు ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆయనకి నేను చెప్పడం బాగుంటుందా అని ఊరుకోదు, చెప్పి తీరుతుంది. ఇది సీతారాములిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. దశరథ మహారాజు జనకుడు కుదిర్చిన వివాహం. పెద్దలు కుదిర్చిన వివాహం ఏదో అది రామాయణంలో టోటల్ సక్సెస్. వాళ్ళిద్దరూ అంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు. కాబట్టి మనం బతికితే సీతారాముల్లా బతకాలి. దాంపత్యంలో భార్యాభర్త ఎలా ఉండాలి అన్నది రామాయణంలో మీరు శ్రీరామాయణము దాంపత్యమును చదివారనుకోండి. నేను మీతో అన్నానుగా, రామాయణాన్ని ఒక్కసారి చదవకండి, రామాయణాన్ని అనేక కళ్ళజోళ్ళు పెట్టుకు చదవ. అనేక కళ్ళజోళ్ళు అంటే నా ఉద్దేశం రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము జ్యోతిష శాస్త్రము, రామాయణము శకుని శాస్త్రము, రామాయణము పరిపాలనా శాస్త్రము, రామాయణము బంధుప్రీతి, రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము
ఇదిగో దాంపత్య జీవనము. ఇలా మీరు ఎలా కావాలనుకుంటే అలా రామాయణాన్ని చూడొచ్చు. వెంటనే మీకు రామాయణంలోంచి వచ్చేస్తుంది అంతే సారం. మీరు ఎలా ఉండాలో రామాయణం చెప్పేస్తుంది. అందుకే రామాయణం వేదోపబృంహణం. రామాయణం చెప్పంది లోకంలో ఏమీ ఉండదు, అన్నీ చెప్తుంది రామాయణం. కానీ రామాయణాన్నే మీరు చెప్పాలి, రామాయణాన్నే మీరు చదవాలి, రామాయణాలు చెప్పకూడదు. వాల్మీకి రామాయణాన్నే చదువుకోండి, అంటే మిగిలినవి చదవద్దని కాదు, చదివి సంతోషించండి. వాల్మీకి మహర్షికి ప్రత్యక్షంగా ఆచమనం చేస్తే ఏది కనపడి సత్యమై రచింపబడిందో అది వాల్మీకి రామాయణం ఒకటి. మిగిలినవి అనుభవింపబడి రచింపబడినటువంటి రామాయణాలు. కాబట్టి లోకంలో అందుకే ఓ మాట వచ్చిన ఏదో రామాయణం చెప్పి వెళ్ళాడా అంటారు. అంటే ఏది చెప్పినా రామాయణంలోంచి తప్ప చెప్పడానికి ఇంకో చోటు నుంచి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ తార వెడుతున్నటువంటి వాలిని ఆపంది. వాలి దంష్ట్రాకరాళస్తు క్రోధా దీప్తాగ్నిసన్నిభ భాత్యుత్పతిత పద్మాభ సంమృణాల ఇవ హ్రద. ఆ వెడుతున్నటువంటి ఆ వాలిని ఆపి తార అంటుంది, నీవు తొందరపడి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఏ సుగ్రీవుణ్ణి పిడికిటి పోట్లు పడిచి నెత్తురు కారేటట్టు కొట్టావో ఆ సుగ్రీవుడి మీద యుద్ధానికి నువ్వు మళ్ళీ వెడుతున్నావు. కానీ సాధుక్రోధమిమం వీర నదీవేగమివాగతం శయానాద్దుదిత కాల్యం త్యజ భుక్తామివ స్రజం. ఒక పురుషుడు రాత్రి పడుకోబోయే ముందు, నిద్రలోకి వెళ్ళడానికి ముందు మెడలో ఒక పుష్పహారం వేసుకుని పడుకుంటాడు. అంటే అదేంటంటే అలా కూడా వేసుకుంటారా అంటే అలా వేసుకుంటారు ఒక అందానికి. ఇప్పుడు మనం అంటే అంతంత డబ్బులు అంతంత పూలదండలు అవన్నీ ఇప్పుడులే, అదోలా చూస్తారు అలా వేసుకుంటే. కానీ అలా వేసుకుని పడుకునేవారు పూర్వం. కాబట్టి పూలహారం వేసుకుని నిద్రించినటువంటి పురుషుడు మరునాడు నిద్ర లేవగానే నలిగిపోయిన పుష్పహారాన్ని తీసి ఎలా పక్కన పడేసి బయటికి వస్తాడో అలా నీలో జనించినటువంటి కోపాన్ని ఉత్తర క్షణం విడిచిపెట్టేసేయి. నదీ ప్రవాహంలా వస్తోంది నీకు కోపం, ముంచెత్తుతోంది నేను. ఆ ముంచెత్తుతున్న ప్రవాహాన్ని పురుషుడు దండ వేసుకుని రాత్రి పడుకున్నవాడు ఉదయం విడిచిపెట్టినట్టు ఆ క్రోధాన్ని నువ్వు విడిచిపెట్టు. నేను చెప్పిన మాట విను. సహసాతవ నిష్క్రామో మమ తావన్న రోచతే శ్రూయతాం చాభిదాస్యామి ఎన్నిమిత్తం నివార్యసే. ఇప్పుడొద్దు యుద్ధానికి, వెడుదుగాని యుద్ధానికి నువ్వు వెళ్ళొద్దు, యుద్ధం చెయ్యొద్దు, ఇంట్లోనే ఉండు, వెన్ను చూపించు అని నేను అనను. కానీ నీ తమ్ముడు ఇప్పుడు వచ్చి మళ్ళీ సింహనాదం చేస్తున్నాడు. కానీ వెళ్ళవద్దు ఇప్పుడు యుద్ధానికి. ఎందుకు వెళ్ళవద్దు అంటున్నానో నువ్వు విను జాగ్రత్తగా. తప్ప క్రోధంతో గబగబా తొందరపడిపోయి వెళ్ళిపోవద్దు. త్వయాతస్య నిరస్తస్య పీడితస్య విశేషతః ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవమే. ఇప్పుడిప్పుడు నువ్వు పిడిగుద్దులు గుద్దావు, నెత్తురు నవరంధ్రములలోంచి కారిపోతూ ఏడుస్తూ ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు ప్రాణాల కోసం. వెళ్ళి కొంచెం సేపు అవ్వలేదు, నువ్వు ఇంట్లోకి వచ్చావు, మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు. ఇత పూర్వం ఎప్పుడు చేయలేదు సుగ్రీవుడిలా. ఏ ధైర్యంతో మళ్ళీ వచ్చి సింహనాదం చేశాడు. కాబట్టి ఏదో ఇందులో అనుమానించవలసింది ఉంది, తొందరపడి వెళ్ళకు. దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్దత నినాదశ్చాపి సంరంభో నైతదల్పం హి కారణం. నువ్వు జాగ్రత్తగా అతను చేస్తున్నటువంటి సింహనాదాన్ని విను. అతనిలో ఒక ఉద్యమం కనపడుతోంది, ఏదో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆ ధ్వని పూర్వంలా లేదు, ఇప్పుడు ఏదో ధైర్యంతో అరుస్తున్నాడు. అతనిలో ఒక తొందర ఉంది, రా బయటికి అని, నిన్ను బయటికి రప్పించడమే పూనికతో ఉన్నాడు. ఈ మూడు కనపడుతున్నాయి ఆ నాదంలో. అంటే ఏదో తేడా ఉంది వాళ్ళ సుగ్రీవుల్లో. నా సహాయమహం మన్యే సుగ్రీవం తామిహాగతం అనష్టబ్ద సహాయశ్చ యమాశ్రిత్యైష గజ్జతి. సుగ్రీవుడి వెనక ఎవరో ఉన్నారు, ఎవరో సుగ్రీవుడికి సహాయం చేయడానికి వచ్చారు. కాబట్టే సుగ్రీవుడికి అంత ధైర్యం వచ్చింది. లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చి ఇప్పుడు మళ్ళీ అరవగలిగినటువంటి ప్రజ్ఞ సుగ్రీవుడికి లేదు. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః నా పరీక్షిత వీర్యేణ సుగ్రీవ సఖ్యమేష్యతి. ఎవరినో తీసుకొచ్చాడు, ఎవడైతే మాత్రం నాకేంటి, ఇప్పటి వరకు నాకు ఓటమి తెలియదు అంటావేమో. సుగ్రీవుడు ఎటువంటి వాడో తెలుసా? నాకు బాగా తెలుసు. నీ తమ్ముడు
ఎవరితోనైనా స్నేహం చేసే ముందు, ఎవరినైనా నమ్మే ముందు, నీ దగ్గరికి వచ్చే ముందు, నిన్ను యుద్ధానికి పిలిచే ముందు అవతలి వారు నీతో యుద్ధం చెయ్యగలిగిన వారేనా అన్నది వాళ్ళు మాట చెప్తే నమ్మడు, పరీక్షించి చూసి వచ్చి ఉంటాడు. ఎందుకంటే సుగ్రీవుడి శీలం అటువంటిది. పరీక్షించి చూశాడు నీ తమ్ముడు, నిర్ధారించుకున్నాడు తనతో వచ్చిన స్నేహితుడెవరో నిన్ను మట్టు పెట్టగలిగిన వాడు అని నమ్మకం ఏర్పడ్డాకే వచ్చాడు. కాబట్టి తొందరపడి వెళ్ళకు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తోందండి మహాతల్లి నిజంగా. పూర్వమేవ మయా వీర శృతం కథయతో వచ అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వాం హితం వచ. ఇత పూర్వం యువరాజు అయినటువంటి అంగదుడు నాతో ఒక విషయం చెప్పాడు. నేనిప్పుడు నీతో ఆ మాట చెప్తాను, శ్రద్ధగా విను. అంగదస్థ కుమారోయం వనాంతం ఉపనిర్గత ప్రవృత్తిస్తేన కథిత చారై రాశీ నివేదిత. ఒకనాడు అంగదుడు ఈ రాజ్యము యొక్క హద్దులు, సరిహద్దుల వరకు వెళ్ళాడు. దాటి ఋష్యమూక పర్వతం వైపుకు వెళ్ళరుగా. గూఢచారులు ఎప్పుడూ అవతల దేశాల్లో తెలుసుకున్న విషయాలు ఆ సరిహద్దులు దాటి వచ్చి చెప్తూ ఉంటారు. గూఢచారులు ఒక విషయాన్ని చెప్పారు అంగదుడితోటి. ఆ అంగదుడు నాతో చెప్పాడు, అయోధ్యాధిపతే పుత్రౌ శూరౌ సమర దుర్జయౌ ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రామలక్ష్మణౌ సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ సతే భ్రాతుర్హి విఖ్యాత సహాయో రణకర్మణి రామ పరబలామర్ధి యుగాంతాగ్ని రివోత్థిత. అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. రాముడు సామాన్యమైనటువంటి వీరుడు కాడు, చాలా గొప్ప శౌర్య పరాక్రమములు ఉన్నవాడు. అటువంటి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు అని గూఢచారులు మనకి వర్తమానం చెప్పారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. మిగిలిన విషయాలు చెప్పడంలో తార ప్రజ్ఞ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఇది చెప్పడానికి తార ప్రజ్ఞావంతురాలు అని మీరు చెప్పవలసి ఉంటుంది. మిగిలినవి ఒక రాజు భార్యగా ఆమె తన అనుభవంతో పసిగట్టగలిగింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చెప్పాలంటే పూర్వపుణ్యం ఉంటే తప్ప చెప్పలేరు. గత జన్మలలో చాలా పుణ్యం చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకే ఈశ్వరుడి యొక్క స్వరూపం గురించినటువంటి జ్ఞానము భాసిస్తుంది. ఆవిడ రాముడెవరో పసిగట్టేసింది. అందుకే కిష్కింధకాండలో తార విరుపు అన్నాను నేను. ఈ శ్లోకాన్ని తార చెప్పకపోతే, తార ఉపన్యాసం అంతా ఒకెత్తు గొప్పదే, కానీ ఈ శ్లోకం వల్ల తార జాజ్వల్యమానమైనటువంటి స్థానాన్ని పొందేసింది కిష్కింధకాండలో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. రాముడు ఒక చెట్టు. రాముడు ఎటువంటి చెట్టు అంటే అది పూలతో పళ్ళతో నిండినటువంటి ఒక పెద్ద మహావృక్షం. రాముడు అనబడేటటువంటి చెట్టు యొక్క పాదములను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకి నీడనిస్తుంది. మీరు ఒకటి గమనించండి, మీకు నీడ కావాలి, చెట్టు అక్కడ ఉంది, మీరు చెట్టు కిందకి వెళ్ళాలా, చెట్టు మీ దగ్గరికి వస్తుందా? మీరు చెట్టు కిందకి వెళ్ళాలి. చెట్టు కిందకి మీరు వెళ్ళాలి తప్ప మీరు ఇక్కడ కూర్చుని ఓ చెట్టా నాకు నీడని అంటే చెట్టు నీడనివ్వదు. మీరు చెట్టు యొక్క మూలమును పాదమును ఆశ్రయించారనుకోండి, చెట్టు నీడనిచ్చేస్తుంది. మీరు దాని పాదాలు పట్టుకుంటే నీడనిస్తుంది. పాదాలు పట్టుకుని మీరు నించున్నప్పుడు మీకు నీడనిచ్చేటప్పుడు నువ్వు స్త్రీవా పురుషుడివా, చదువుకున్నవాడివా చదువుకోనివాడివా, ధనవంతుడివా పేదవాడివా, ఆచరణ ఉన్నవాడివా లేనివాడివా, ఇవన్నీ ఏమి చూడదు. నీడనివ్వడం ఆ చెట్టు యొక్క ప్రయోజనం, ఆ చెట్టు యొక్క లక్షణం అంతే. నీకన్నా ముందు సుగ్రీవుడు చేరిపోయాడు ఆ చెట్టు కింద. రాముడనేటటువంటి చెట్టు నీడలో సుగ్రీవుడు ఉన్నాడు, చెట్టు బయట ఎండలో నువ్వున్నావు. రాముణ్ణి ఆశ్రయించి సుగ్రీవుడుంటే నాకేమిటి, నాకు బలం ఉందంటావేమో, అలాంటి చెట్టు లోకంలో ఇంకొకటి లేదు, అదొక్కటే చెట్టు. రాముణ్ణి ఆశ్రయించిన వాణ్ణి నిగ్రహించడం ఇంకొకటికి చేత కాదు, నీ బలం పనికిరాదు. నీ మొదటి ఓటమి చిట్ట చివరి ఓటమి ఇదే అవుతుంది. ఎందుకంటే ఇంకొకసారి యుద్ధం చేసే అవకాశం నీకుండదు. సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే రాముడి మీదకి వెళ్ళడమే. ఎందుకంటే సుగ్రీవుడికి రాముడికి మైత్రి కుదిరింది, సుగ్రీవుడి ప్రాణం రాముడు పోనివ్వడు. ఆ ధైర్యమే ఆయన సింహనాదంలో వినపడుతోంది. నువ్విప్పుడు సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముణ్ణి నిగ్రహించగలిగిన శక్తి నీకు కాదు, 3 లోకములలో ఎవరికీ లేదు. కాబట్టి నా మాట విను.
నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశస్సైక భాజనం. అదొక్కటే చెట్టు. ఆర్తి కలిగిన వారు, శరణాగతి చేసిన వారు అందరూ ఆ చెట్టుని ఆశ్రయించవలసి ఉంటుంది. అది ముందు నీడనిస్తుంది, తర్వాత పువ్వులు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నీడనిచ్చింది, రేపు పూలు పళ్ళు అనబడేటటువంటి రాజ్యాన్ని ఇచ్చేస్తుంది, నిన్ను పడగొట్టేస్తుంది. కాబట్టి నా మాట విను, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరతప్పితు ధాతూనామివ శైలేంద్రో గుణానాం అకరో మహాన్. ఆయన హిమవత్పర్వతము ధాతువులన్నింటికీ ఎలా ఒక స్థావరమో రాముడనబడేటటువంటి వాడు గుణములన్నింటికీ నిధి. తక్షమోన విరోధస్తే సహతేన మహాత్మన దుర్జయేన ప్రమేయేన రామేణ రణకర్కసు. అటువంటి రాముడితో విరోధం పెట్టుకోకు. సుగ్రీవుడితో విరోధం అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుగ్రీవుడితో విరోధమే రాముడితో విరోధం. కాబట్టి రాముడితో విరోధం వద్దు. శూరవక్ష్యామితే కించిత్ నచేచ్ఛామ్యభ్యసూయితుం శ్రూయతాం క్రియతాం చైవ తమ వక్ష్యామి యద్ధితం. నాకు తెలుసు ఇప్పటి వరకు ఓటమి నిరగనివాడివి కాబట్టి రాముడంత గొప్పవాడు అంటే నీకు కోపం వస్తుంది, ఇంకోళ్ళని పొగడడం నీకు ఇష్టం ఉండదు. కానీ నా మీద కోపగించకుండా నేను చెప్పింది విను. నేను మీతో మనవి చేసింది ఇది. అన్నీ వింటాడు, చక్కగా వింటాడు. భార్య చెప్తే వద్దనండవు, అన్నీ వింటాడు, తను చేసేదే చేస్తాడు. అందుకే చచ్చిపోయాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? భార్య మంత్రి, ఆవిడ కన్నా నీ ఆనందాన్ని నీ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఆవిడ మాట వినవలసి ఉంటుంది కొన్నిసార్లు. కానీ ఆవిడ తప్పు చెప్తోందన్నప్పుడు దిద్దే అధికారం పురుషుడికి ఎప్పుడు ఉంటుంది. దిద్దాలి కూడా భర్త, కేవలం అనుసరించకూడదు. మంచి స్వీకరించాలి, చెడుని వద్దు అలా మనం చేయకూడదు, అలా వద్దని చెప్పగలగాలి. అది అనడు ఇది అనడు, అన్నీ వింటాడు, యుద్ధానికి ఎడతాడు. అది వాలితో వచ్చిన పెద్ద చిక్కు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్వభిషేయచ విగ్రహం మా క్రుధా వీర భ్రాత్ర రాజన్ బలీయస. ఇందుకయా సుగ్రీవుడితో నీకు వైరం? నీ తోడ పుట్టినవాడయా? ఒక ప్రమిదలో వెలుగుతున్నటువంటి రెండు జ్యోతులు మీ ఇద్దరు. ఆయన ఏం తప్పు చేశాడు నువ్వు అసలు రాజ్యం నుంచి వెళ్ళగొట్టావు? ఇప్పటికీ నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడో తెలుసా? హాయిగా సుగ్రీవుణ్ణి పిలు, లోపలికి పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. నువ్వు రాజుగా ఉండు, సుగ్రీవుడికి యువరాజుని చెయ్యి. మీ వైపు కన్నెత్తి చూడగలిగిన వాడెవరో నేను చూస్తాను. అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముత్సృజ్య దూరత. నువ్వు చక్కగా సుగ్రీవుడితో స్నేహం చేసి, రాముడితో స్నేహం చేసి, వాళ్ళిద్దరితో ప్రీతిపాత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టు, నువ్వు మరింత బలపడిపోతావు. లాలనీయో హితే భ్రాత యవీయానేషవానరా తత్రవా సన్నిహస్తోవా సర్వదా బంధురేవతే. నీ తమ్ముడయ్యా అతను, నీ చేత లాలింపబడడానికి యోగ్యుడు. అతని మీద కోపం పెట్టుకుంటానంట ఏంటి? కోపం పెట్టుకోకు. ఇక్కడ ఉండని, అరణ్యంలో ఉండని, సుగ్రీవుడు నీకు తమ్ముడు అంతే. ఈ జన్మకంతే ఇంకా మీ బంధం. అటువంటి తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటావు? పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కారై కురుష్వ ప్రత్యనంతరం. నాకు తెలుసున్నంత వరకు వాలి సుగ్రీవుడి వంటి బంధువు నీకు ఈ లోకంలో లేడు. తమ్ముడు నీ ఎందంత ప్రీతి ఉన్నవాడు, నీ సేవకుడుగా బతికేటటువంటి వాడు. ఎందుకు దూరం చేసుకుని అతన్ని చంపుతానంటావు, అతని మీదకి యుద్ధానికి ఎడతానంటావు? వెళ్లకు. హాయిగా పిలిచి అంతఃపురంలో కూర్చోబెట్టి అతనికి కావలసినటువంటివన్నీ సమకూర్చు. సంతోషపడిపోయి నీ దగ్గర చేతులు కట్టుకుని వంగి నమస్కరిస్తూ నీ వెంట ఉంటాడు. వైరమే తత్సముత్సృజ్య తమ పార్శ్వే సతిష్టతు సుగ్రీవో విపులగ్రీవ తవ బంధు సదామత. నీకు కుడి భుజం ఎలా ఉంటుందో బలంలో, సుగ్రీవుడు నీకు పక్కనుంటే అంత బలంగా ఉంటుంది. అందుకని ఆయన్ని మించిన వాడు లేడు. కాబట్టి సుగ్రీవుడితో స్నేహం చేయి. భ్రాతు సౌహృదమాలంబ నాన్యా గతిరిహాస్థితే. నువ్వు సుహృద్భావాన్ని నీ తమ్ముడి యందు చూపించావా? నా మాట విను. సాధువాక్యం కురుష్వమే. నీ చెప్పినటువంటి మంచి మాట నువ్వు చెయ్యి. నేను చెప్పినటువంటి హితవచనములను కానీ నువ్వు తప్పకుండా ఆచరిస్తే, యుద్ధం చెయ్యకుండా రాముడితో సుగ్రీవుడితో స్నేహం చేస్తే 10 కాలాలు సంతోషంగా మనం జీవించగలం. ప్రసీద పద్యం శృణుజల్పితం హిమే
నరోషమేవాను విధాతుమర్హసి క్షమోహితే కొసలరాజసూనున నిగ్రహ శక్ర సమాన తేజస. ఇంద్రుడితో సమానమైనటువంటి రాముని తేజస్సుని నిగ్రహించడానికి నువ్వు సరిపోవు. ఆ రాముడు సుగ్రీవుడి వెనక ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను, నా మాట నమ్ము. యుద్ధానికి వెళ్లకు. సుగ్రీవుణ్ణే లోపలికి పిలిచి అవరాజ్యమి. పరమ సంతోషంగా మీ అందరూ హాయిగా ఉంటారు. నా మాట విని నేను చెప్పిన మాట ఆచరిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అని తార వాలితో చెప్పింది. వాలి ఏం చేస్తాడో రేపు చూద్దాం. ఎందుకంటే వాలి ఏం చేస్తాడో మొదలుపెట్టాను అనుకోండి, అమంగళం వైపుకి పెడుతుంది, మరణం వైపుకి తీసుకెళ్లవలసి ఉంటుంది. అందుకని ఇవాళ భార్య ప్రీతిగా చెప్పింది, రేపేం చేస్తాడో చూద్దామన్న మంగళకర ఘట్టం దగ్గర ఆపే ప్రయత్నాన్ని చేస్తాను. ఇవాళ రోజు మనం రామనామం కదా చెప్తున్నాం. ఇవాళ రామనామ స్థానంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఒకటి మీరు కొద్దిసేపు అవధరించండి. లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది. ఏమిటా మర్యాద అంటే, ఏదైనా చేస్తున్నటువంటి క్రతువు కానీ, చేస్తున్నటువంటి జరుగుతున్న ఒక సభ కానీ పూర్ణంగా పవిత్రం అయిపోయింది, భగవంతుడు పరిపూర్ణంగా ఆశీర్వదించాడు, చాలా సంతోషించాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? పంచశిఖలు పెట్టుకుని దీక్షావస్త్రంతో ఉన్నటువంటి వటువు సభాప్రవేశం చేయడం. అందుకే బలిచక్రవర్తి అంతటి వాడు వటువు సభలోకి వస్తుంటే, వడుగా ఎవ్వరివాడ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతే ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటాడు. ఒక కార్యం భగవదనుగ్రహాన్ని పొందింది అని గుర్తేమిటో తెలుసా అండి? సభలోకి వటు వచ్చి కూర్చుంటాడు. నేను మీకు ప్రమాణం చూపిస్తున్నాను, నా సొంతంగా చెప్పేశాను అనుకుంటున్నారేమో. వడుగా ఎవ్వరివాడ వెవ్వడవు, ఆ ప్రశ్న మనం అడగక్కర్లేదు, తెలుసు. సంవాస స్థలం వెయ్యది ఈ ఎడకును నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. సఫలమైపోయింది మన వంశం జన్మాను ఆయన రావడం వల్ల. వటు అంత గొప్పవాడు, ఉపనయనం చేసుకున్నవాడు. కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యి సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్. పట్టాభిషేకం రాబోతోంది కదా, కాబట్టి వటువా నువ్వు ఒక్కసారి చక్కగా లేచి వచ్చి ఈ వేదిక మీద కూర్చో. దా, మొన్ననే ఉపనయనం చేసుకుని గుంటూరులో సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాలు జరుగుతున్నాయని, అంత రామాయణ ప్రవచనం జరుగుతున్నటువంటి శృంగేరి శారదాపీఠ ప్రాంగణంలో వెళ్ళి కూర్చుని నేను ఒక్కసారి రామాయణం ఒక ఉపన్యాసం విని వస్తాను అని వాడు నిన్నగాక మొన్న 2 రోజులైంది వాడు సంధ్యావందనం చేసుకుని కూర్చో. వీడు నాకు శిష్య సమానుడే, అందుకని ఏకవచన ప్రయోగం నేను చెయ్యొచ్చు. వీడు ఎంత ధారణ చేశాడంటే, ఎంత చక్కగా సంధ్యావందనం గాయత్రి చేసుకుంటున్నాడంటే, ఏదో పేరుకి ఉపనయనం చేసుకుని ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకుని 20 ఏళ్ళైనా కూడా ఇంకా సంధ్యావందనంలో కనీసం గాయత్రి ధ్యాన శ్లోకం కూడా రాని వాళ్ళు వీడిని చూసి సిగ్గుపడాలి అని చెప్పడానికి నేనేం మొహమాట పట్టలేదు. వాడు 2 రోజులైందేమో సంధ్యావందనం చేసి. వాడు ఎంత చక్కగా గాయత్రి చేస్తున్నాడంటే, వాడు నా దగ్గరకు వచ్చి కూర్చుని ఇవ్వాల వాడు గాయత్రి మంత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుని నా ఆశీర్వచనం పొందాలి అని వాడు ప్రత్యేకం హైదరాబాద్ నుంచి వచ్చి వాడు ఇవాళ ఇక్కడ రామాయణం వింటాను అని ఇంత వైదికంగా వచ్చి కూర్చుని రామాయణ ప్రసంగం విన్నాడు. నీ రాక చేత నాన్న రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించినట్టు. వటు వస్తే గౌరవించాలి మనం. కాబట్టి శృంగగిరి పీఠం కాబట్టి అందున ఒక వటువు సన్యాసి ఇద్దరిని తప్పకుండా గౌరవించవలసిన బాధ్యత పీఠం మీద ఉంటాయి. వటువుకి ఏవి పడితే ఇవ్వకూడదు. వటువుకిస్తే గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన 3 అడుగుల మేర త్రోవకిచ్చుటదే బ్రహ్మాండము నా పాలికే. కాబట్టి నీకో యజ్ఞోపవీతం మొదలైనవి బ్రహ్మచారికి ఏమి ఇవ్వాలో అది శృంగగిరి పీఠం తరపున ఇస్తారు. ఏనన్నా ఆచమనం చేయడానికి, అర్ఘ్యం ఇవ్వడానికి పాత్ర అవి. ఏది పీఠం తరపున బహూకరించండి. చక్కగా ఎంత గొప్ప సన్నివేశం అండి ఇవాళ. మీ అందరూ చూసి సంతోషించారు. ఇవ్వండి, చక్క ఒక్కొక్కటి తీసి ఇవ్వండి వాడికి. దర్భాసనం పరమ పవిత్రం, అది వేసుకుని చక్కగా సంధ్యావందనం చేసుకో. ఏది నువ్వు లే ఒక్కసారి కూర్చో.
అరుణాంశకోత్తరీయంబుతోడ సరిలేనిరా కట్టు జరువాముల కట్టు బెడగారు నీర్కావి పింజతోడ ధవళ ధవళములకు జన్నిదములతోడ కాశికాముద్రయుడిన యుంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్యవియచ్చర ప్రవరుడపుడు అంటాడు అలసాని పెద్దనగారు. కాబట్టి నువ్వు బ్రహ్మచారివి కాబట్టి చక్కగా ఈ వస్త్రాలు కట్టుకుని సంధ్యావందనం చేసుకో. ఏనన్నా వీడికి ఏకవస్త్రధరోధన్వి సిఖీ కనకమాలయ ఉత్తరీయం ఇవ్వక్కర్లేదు అండి.